హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వచ్చేసి నేనైతే శారీని బాక్స్ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట. సో ఫంక్షన్స్కి వెళ్ళే ముందు మనం హడావిడిగా శారీ డ్రేప్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి ముందే ప్రీ ప్లీట్ ఎలా చేసుకోవాలి అని చెప్పి వీడియో అయితే చేశాను అనమాట. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూసేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో గైస్, బాక్స్ ప్లీటింగ్ చేసేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది అనమాట మన శారీ అయితే. సో ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి వీడియోలో అన్నీ క్లియర్గా చెప్పాను. సో వీడియో అయితే లాస్ట్ ఎండింగ్ దాకా చూసేయండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. సో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది, లేకపోతే ఒక క్లిప్ మిస్ అయినా కానీ మనం మళ్ళీ చేయడానికి కష్టం అవుతుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫ్రంట్లో. అండ్ ఫస్ట్ వచ్చేసి శారీ అయితే ఇలా ఉండే. అండ్ ఓపెన్ చేసుకొని పళ్ళు పాట అయితే రివర్స్ వేసేసుకున్నా. అండ్ రివర్స్ వేసుకొని ఇప్పుడు ఐరన్ చేసుకోవాలనుకుంటున్నా గైస్. సో మమ్మీ శారీ కదా, నన్ను కాలిపోయిందనుకో కొట్టినా కొడుతుంది, అందుకోసం అని చెప్పేసి పేపర్ వేసుకొని చాలా జాగ్రత్తగా ఐరన్ చేస్తున్నాను అనమాట. సో నీట్గా పళ్ళు మొత్తం ఐరన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి మన ఫ్రంట్ సైడ్లో వచ్చే పళ్ళుని మాత్రం మనకి ఎంతలో కావాలి అనేసి మనం ఎంత సైజ్ ఆఫ్ పళ్ళు వేసుకుంటామో అది ముందే డిసైడ్ చేసేసుకోవచ్చు. సో అంత సైజ్ మాత్రమే ఫోల్డ్ చేసుకొని ఇలా పేపర్ వేసుకొని ఐరన్ చేయాలి. సో ఐరన్ చేసిన తర్వాత చూడండి, నాకైతే లైన్ అయితే వచ్చేసింది కదా. సో అలా మన పళ్ళు మొత్తం కూడా ఇలాగే మనం ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ అయితే రైట్ సైడ్ చేసుకున్నా. సో అదే లెంత్ నుంచి అక్కడ పక్క నుంచి నేను ఇటు ఫోల్డ్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ కూడా ఐరన్ చేసేస్తాను, నాకు ఆ లైన్ కూడా వచ్చేస్తుంది. సో ఈ లైన్స్ని బేస్ చేసుకొని నేనైతే ప్లీట్స్ని సెట్ చేస్తున్నా గైస్. సో అలాగే మళ్ళీ ఇంకొక ఫోల్డ్ అనమాట. సో నేను ఆల్రెడీ ఫస్ట్ తీసుకున్న ప్లీట్ని మాత్రం వదిలేయాలి, దాని పక్కన ఆ లైన్ నుంచి ఆ లైన్ వరకు మాత్రమే తీసుకోవాలన్నమాట. సో అదొక్కటి వదిలేసి మిగతా పళ్ళు అంత రిమైనింగ్ కూడా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా. అండ్ ఇది కూడా చాలా మంచిగా ఐరన్ చేసేసుకుంటున్నా. సో దాన్ని బట్టి మనకి లైన్స్ వచ్చేస్తాయి అండ్ ఈజీగా ప్లీట్స్ సెట్ చేసుకోవడానికి వస్తుంది అనమాట. సో ఇంకొక టైం ఇలా చేసిన తర్వాత మనకు ఒక 6 to 8 వరకు పళ్ళు అయితే వస్తుంది స్టెప్స్. ఇలా చేసేసుకొని కూడా ఐరన్ చేసేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దిస్ మళ్ళీ మన శారీని అయితే స్ట్రైట్గా వేసుకొని ఆ తర్వాత ప్లీట్స్ని తీసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కరెక్ట్గా వస్తుంది. సో మీకు చిన్నగా కావాలనుకుంటే ఇలా చిన్నగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు గైస్. నాకైతే చిన్నగా వద్దు, నేను ఎంత లెంత్ తీసుకున్నా, నేను ఫస్ట్ తీసుకున్న లెంత్ అంతే నాకు చాలు. సో మీకు కావాల్సితే మీరు ఇలా చిన్నగా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకోసం చూపిస్తున్నా జస్ట్. సో నేను అంత చిన్నగా అయితే వేసుకోను, బికాస్ నేను అంత కంఫర్టబుల్ ఉండను కాబట్టి. సో ఇక్కడ వచ్చేసి నేనైతే శారీ ఓపెన్ చేసేసా. అండ్ ఫ్రంట్ సైడ్ వేసుకున్న తర్వాత చూడండి మనకి లైన్స్ అయితే ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో. సో ఆ గైడ్ లైన్ని బేస్ చేసుకొని మనం ప్లీట్స్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఆల్టర్నేట్గా అంటే చిన్నగా ఇంతకుముందు ఫోల్డ్ చేసుకున్నా కదా, ఆ లైన్ని కాకుండా మనం ఫస్ట్ తీసుకున్న లైన్ని గైడ్ చేసుకొని నేనైతే ప్లీట్స్ తీసుకుంటున్నా గైస్. మీకు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా తీసుకోవచ్చు. సో ఇలా ప్లీట్స్ అనేది కరెక్ట్గా లైన్ మార్క్ చూసుకుంటూ తీసుకుంటున్నా అండ్ నీట్గా వస్తుంది అనమాట. సో ఇలా ప్లీట్స్ అన్నీ కూడా తీసుకున్న తర్వాత వన్స్ అగైన్ మనం మళ్ళీ ఐరన్ చేసుకోవాలి, సెట్ చేసుకొని. అప్పుడు నీట్గా వస్తుంది అనమాట, సెటిల్ అయిపోతుంది. సో అలానే ప్లీట్స్ అన్నీ కూడా ఇలా సెట్ చేసుకుంటూ మనం కింది దాకా చేసుకోవాలి. మన
మన లెంత్ ఎంత కావాలో అంత మటుకు చూసుకొని శారీ ప్లీట్స్ అనేది సెట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ దగ్గర వచ్చేసి మనం ఇలా డివైడ్ చేస్తామన్నమాట. సో ఇలా మంచిగా వెడల్పుగా తీసుకొని వీటిని కూడా నీట్గా సెట్ చేసుకోవాలి. అండ్ సెట్ చేసుకొని మళ్ళీ ఐరన్ చేసుకోవాలన్నమాట. అండ్ ఐరన్ బాక్స్ ఎప్పుడు కూడా చాలా హీట్ ఉండకూడదు, శారీ కాలిపోతుంది కాబట్టి. సో ఎంతకైనా మంచిది లోలో పెట్టుకొని చేసుకోండి నీట్గా ఓపికగా, అప్పుడైతే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి నేను పళ్ళుని ఇలా సెట్ చేసుకుంటున్నా. లైక్ చెస్ట్ దగ్గర వచ్చేసరికి నా సైజులో తీసుకున్నాను కాబట్టి మనకి ఇంత చిన్నగా కనిపిస్తుంది. మీరు ఇంట్లో ట్రై చేస్తే మీ లెంత్కి తగ్గట్టు లైక్ మీకు శారీ ఎంతలా కవర్ చేసుకోవాలి అనేసి ఉంటే అంతలా కవర్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇలా స్లోగా పైకి జరుపుతూ నేనైతే అన్ని పళ్ళు మొత్తం కూడా సెట్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ శారీ వచ్చేసి నేను స్టార్ట్ చేసే ముందు ఐరన్ చేయలేదు గైస్, అందుకే కొంచెం ముడతలుగా ఉందన్నమాట. సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్. సో ఇక్కడ వచ్చేసి నేను లైక్ కింద పెట్టుకునే కుచ్చుల దగ్గర ఇది ఎండింగ్ పాయింట్ అన్నమాట. మన కుచ్చులు ఎండింగ్ పాయింట్ ఇది. సో నేను ఒక రౌండ్ రోల్ చేసుకోవడానికి నాకు ఎంత పడుతుందో చూసుకొని పిన్ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను లెంత్ చెక్ చేసుకొని బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసుకున్న తర్వాత మనకి స్టార్టింగ్ పాయింట్, ఇప్పుడు కింద కుచ్చులు పెట్టుకోవడానికి స్టార్టింగ్ పాయింట్ కూడా కావాలి కదా, సో అక్కడ కూడా నేను పిన్ పెట్టేసుకుంటాను అన్నమాట, లైక్ కన్ఫ్యూజ్ కాకుండా. సో ఇలా కింద ప్లీట్స్ కూడా మనం సెట్ చేసేసుకొని అండ్ అవన్నీ లెవెల్గా అడ్జస్ట్ చేసుకొని ఐరన్ చేసుకుంటే సెట్ అయిపోతాయి గైస్. మనకి ఈజీగా 8 to 9 అయితే వచ్చేస్తాయి కింద. సో ఇక్కడ వచ్చేసి ఇలా లెవెల్గా తీసుకొని వేసుకోవాలన్నమాట. అండ్ మన ప్లీట్స్ వచ్చేసి పిన్అప్ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ, చూడండి. అండ్ ఆ పిన్ తీసేసిన తర్వాత లైక్ నీట్గా సెట్ చేసుకోండి. చూడండి నాకు కిందికి మీదికి కనిపిస్తుంది. సో అలా కాకుండా నీట్గా స్టెప్ బై స్టెప్ పెట్టుకొని ఐరన్ చేసుకోండి. లైక్ మనం తీసుకునేటట్లు లైన్గా పెట్టేసుకుంటే కుచ్చులు ఏమవుతాయి అంటే ఇక్కడ స్టమక్ దగ్గర ఉబ్బు వచ్చినట్టు అనిపిస్తుంది కదా, సో అట్లా రాకుండా ఇట్లా స్టెప్ బై స్టెప్ పెట్టేసుకుంటే ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యి అండ్ మనకి అంత ఫ్లఫీగా కూడా అనిపించదు. సో ఈవెన్గా సెట్ అయిపోతుంది అనమాట. సో కింద ప్లీట్స్ని మొత్తం కూడా ఇలా కింది దాకా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. అది అలా సెటిల్ అయిపోతుంది గైస్. చూడండి నేను కింద కూడా అలాగే సెట్ చేసుకుంటున్నాను నీట్గా. సో స్టెప్ బై స్టెప్ ఇలా పెట్టుకుంటూ వస్తే ఈజీగా ఉంటుంది అనమాట. అండ్ మనకి ఎక్కువ లైక్ వెయిట్ కూడా అనిపించదు. సో నీట్గా ఇలా రబ్ చేసేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి మళ్ళీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాక్స్ ఫోల్డింగే. సో మన ప్లీట్స్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకొని రిమైనింగ్ ఉంటుంది కదా లైక్ ఫస్ట్ నేనైతే ఏదైతే సైజ్ తీసుకున్నానో లాస్ట్ కార్నర్ది, ఈ సైజ్ది మాత్రం ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. మన ప్లీట్స్ పైన ఆపోజిట్ డైరెక్షన్లో ఫోల్డ్ చేయాలన్నమాట. అండ్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ ప్లీట్స్ పెట్టుకున్నాం కదా మనం, పళ్ళు అదంతా సెట్ చేసుకున్నాం. అండ్ అది మాత్రం ఇలా మిడిల్లో పెట్టేసుకొని, అండ్ మనకి మిడిల్లో కొంచెం మెస్సీ వస్తుంది గైస్, ఎందుకంటే ఆల్రెడీ అవన్నీ సెట్ చేసినాం కాబట్టి నీట్గా అయితే రాదు. సో ఇలా మెస్సీ వస్తుంది. సో నీట్గా అది కనిపించకుండా నీట్గా అయితే ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. సో ఇలా పైదాకా తీసుకొని ఫోల్డ్ చేసేసుకొని అండ్ మన పళ్ళు ఏదైతే ఉందో శారీ పైన నుంచి వేసుకోవాలి. ఇలా శారీ పైన నుంచి వేసేసుకొని అండ్ ఎక్సెస్ ఏదైతే ఉందో అది మనం శారీ కిందకి రోల్ చేసుకోవాలి మళ్ళీ.
సో ఇక్కడ పళ్ళు నాది కొంచెం సైడ్కి వచ్చేసింది. సో నేను అది మళ్ళీ సెట్ చేసుకొని పిన్నప్ అయితే చేస్తున్నాను. సో గైస్ ఎక్సెస్ ఉన్నది కూడా మనం కిందికి ఇలా రోల్ చేసేసుకోవాలి. అండ్ రోల్ చేసుకొని లైక్ రిమైనింగ్ ఎక్సెస్ పార్ట్ అంతా కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట. లైక్ మనకి ఇట్లా తీయంగానే ఒక లేయర్ లాగా కనిపిస్తుంది. సో అందులోకి నీట్గా ఫోల్డ్ చేసేసుకోవాలి. లైక్ ఇలా దోపేసుకోవాలన్నమాట లోపలికి. సో అలా అయితే బాక్స్ ఫోల్డింగ్ నీట్గా వస్తుంది. అండ్ ఎక్కడెక్కడైతే ఐరన్ లేదో మీరు మళ్ళీ కాల్స్తే పైన జస్ట్ నార్మల్గా ఇట్లా చేయొచ్చు అనమాట, జస్ట్ రబ్ చేయొచ్చు. అండ్ దట్స్ ఇట్ అనమాట. సో ఇలా అయితే ఈజీగా మనం శారీ ప్లీట్స్ అనేది ముందే సెట్ చేసేసుకోవచ్చు. అండ్ ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఎక్కువ హడావిడిగా లేకుండా లైక్ ముందే ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే కొంచెం ఈజీగా లైక్ 1 minute శారీ లాగా వేసుకొని వెళ్ళిపోయే అంత ఈజీగా ఉంటుంది అనమాట. సో శారీ ప్లీటింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేసేసేయండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డిఫరెంట్ శారీ డ్రేప్స్ కావాలో కూడా కింద కామెంట్ చేస్తే నేనైతే శారీ డ్రేప్స్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అండ్ బ్యూటీకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మనోరా బ్యూటీ టిప్స్ అని చెప్పేసి ఉంది. సో దాంట్లో ఆల్ టైప్ ఆఫ్ బ్యూటీ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ బ్యూటీ టిప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో మీకు బ్యూటీ టిప్స్ కానీ బ్యూటీ సర్వీసెస్ కానీ ఏమైనా కావాలనుకుంటే ప్లీజ్ విజిట్ దట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ మనోరా బ్యూటీ టిప్స్ అని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బాయ్ బాయ్.